ఈరోజు హ్యాపీ కిచెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడం చూద్దాం. నేను చెప్పిన పద్ధతిలో చేస్తే 6 నెలల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అల్లమును తీసుకుని దానిపైనున్న పొట్టు తీసి శుభ్రపరచుకోవాలి. తరువాత నీటితో బాగా శుభ్రపరచాలి. శుభ్రపరిచిన అల్లంను నీరు లేకుండా పొడిగా ఉండేటట్టుగా వత్తాలి. చూసారండి, ఇలాగ పొడిగా ఉండాలి. తడి అనేది అల్లంనే ఉండకూడదు. అల్లం నీటితో ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ నిలవ ఉండే అవకాశం లేదు. కాబట్టి మనము టిష్యూతో ఈ విధంగా చాలా నీట్గా తడి లేకుండా వత్తాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఈ విధంగా శుభ్రపరచుకోవాలి. అల్లమును ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె, కొద్దిగా పసుపు వేసి గ్రైండ్ చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక సీసాలోకి తీసుకుని భద్రపరచుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.